నమస్కారం. వయసు పెరుగుతున్న కొద్దీ ఒంట్లో జవసత్వాలు క్షీణించిపోవటం సహజమే. అలాగే మన శరీరానికి ఆధారమైన ఎముకలు కీళ్లలో కూడా క్రమంగా అరుగుదల కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మన కదలికలకు మూలమైన మోకీళ్లు అరిగిపోవడంతో పాటు వాటిలో గుజ్జు కూడా క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. ఫలితంగా చాలా మందికి మోకాళ్ల నొప్పులు మొదలైపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు పోటెత్తే మోకాళ్ల నొప్పులను తట్టుకునేందుకు మందులు, వ్యాయామాలు, పెయిన్ కిల్లర్స్, అవసరమైతే మోకాళ్ళ చిప్పల్లోని ఇచ్చే ఇంజెక్షన్లు, చివరికి మోకీళ్లు మార్పిడి దాకా వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మోకాళ్ల నొప్పులు, మోకీళ్ల మార్పిడి ఆపరేషన్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మోకాళ్ల నొప్పులు అనేవి ఉన్నట్టుండి ఏమీ ఊడిపడవు. మోకీళ్లలో అరుగుదల అనేది అనేక దశల్లో ఉంటుంది. మోకీలు అరుగుదల మొదలైన తొలి దశలో ఎలాంటి నొప్పి, బాధ ఉండవు. రెండో దశ నుంచి మోకాల్లో కొద్దిగా నొప్పి తెలియటం మొదలవుతుంది. పనులు చేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు మోకాళ్లలో నొప్పి తెలుస్తూ ఉంటుంది. మూడో దశలో నొప్పి తీవ్రత బాగా ఎక్కువగా ఉంటుంది. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, అటు ఇటు కదులుతున్నప్పుడు మోకాళ్లలో నొప్పి బాధిస్తూ ఉంటుంది. నడుస్తున్నప్పుడు మోకాల్లో టిక్ టిక్ మని శబ్దాలు కూడా వస్తుంటాయి. ఇక చివరిదైన నాలుగో దశలో నొప్పి తీవ్రత భరించలేనంతగా ఉంటుంది. విశ్రాంతిగా ఉన్న సమయంలోనూ మోకాళ్ల నొప్పులు వేధిస్తూ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దశలో నిత్య జీవితం దుర్భరంగా మారిపోతుంది. మోకీళ్లలో ఈ అరుగుదల దశల్ని డాక్టర్లు సాధారణంగా ఎక్స్రేల సాయంతో నిర్ధారించుకుంటూ ఉంటారు. ఈ ఆస్టియోఆర్థరైటిస్లో ముఖ్యంగా ఏం జరుగుతుందంటే మనకి మోకాళ్ళ జాయింట్లో మనకి కార్టిలేజ్ అంటాము, దీన్ని మనం గుజ్జు అని అంటూ ఉంటారు. సో ఈ కార్టిలేజ్ అనేది మనకి బోన్కి అటాచ్డ్గా ఉంటుంది. సో మనకి బొమ్మలో చూసుకుంటే కనుక ఈ బ్లూగా మనకు కనపడుతున్న లైన్, దీన్ని మనం కార్టిలేజ్ అంటాము. సో ఈ కార్టిలేజ్ అనేది అయితే ఎప్పుడైతే మనకు అరుగుతుందో మనకి మోకాల్లో ఉండాల్సిన ఆ స్మూత్నెస్ అనేది మనకు తగ్గుతుంది. సో ఈ స్మూత్నెస్ అనేది ఎప్పుడైతే పోతుందో మనకి కాలు మడుస్తున్నా, చాపుతున్నా కానీ మనకు క్రిపిటస్ సౌండ్ లాంటివి రావటం, తర్వాత దానివల్ల మనకి నొప్పులు కలగటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో బేసిక్గా ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఈ కార్టిలేజ్ మనం పోవటాన్ని ఆస్టియోఆర్థరైటిస్ అంటాము. సో ఇది ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఏంటంటే మనకి డిఫరెంట్ స్టేజెస్లో మనకు ప్రజెంట్ అవుతూ ఉంటారు. సో ఇనీషియల్ స్టేజ్ మనం అంటే ఎక్స్రే పరంగా మనం ఆస్టియోఆర్థరైటిస్ మనం ఎక్స్రేలో మనం రికగ్నైజ్ చేస్తాము. సో ఈ ఎక్స్రే పరంగా మనం చూసుకుంటే ఏంటంటే ఫస్ట్ స్టేజ్, యూజువల్గా ఈ ఫస్ట్ స్టేజ్లో సో సివియర్ యాక్టివిటీస్లో మాత్రమే కొంతమంది పెయిన్ చెప్తూ ఉంటారు. ఎక్స్రే పరంగా కూడా మనకి పెద్ద చేంజెస్, వెరీ మినిమల్ జాయింట్ స్పేస్ తగ్గటం మనం కనబడుతూ ఉంటుంది. ఇలా జాయింట్ ఉంటుంది, మనకి ఈ జాయింట్ స్పేస్ తగ్గుతూ ఉంటుంది ఎక్స్రేలో మనం చూసుకుంటే. సో స్టేజ్ 2లో జనరల్గా పేషెంట్స్ మనకి వచ్చేది మనకి స్టేజ్ 2, స్టేజ్ 3లో వస్తారు. స్టేజ్ 2లో మనకి ఏమవుతుందంటే కొంత ఈ జాయింట్ స్పేస్ తగ్గుతూ పాటు మనకి ఆస్టియోఫైట్స్ అంటాం, మనకి బోన్ చుట్టూ చిన్న మనకి కొమ్ములు లాంటివి మనకి తయారవుతూ ఉంటాయి. వీటిని మనం ఆస్టియోఫైట్స్ అంటాము. ఈ ఆస్టియోఫైట్స్ ఫామ్ అయ్యి కొద్దిగా జాయింట్ స్పేస్ తగ్గిందాన్ని మనం స్టేజ్ 2 ఆస్టియోఆర్థరైటిస్ అంటాము. మనకు పేషెంట్ వైజ్గా కంప్లైంట్స్లో వచ్చేసరికి స్టేజ్ 2లో జనరల్గా వాళ్ళు ఏదైనా హై యాక్టివిటీస్ లైక్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఏదైనా చేసినా కానీ, లేకపోతే ఏదైనా మౌంటైన్ క్లైంబింగ్ అట్లాంటి ఎక్కువ చేసినప్పుడు ఏంటంటే కొంచెం వాళ్ళకి పెయిన్స్ ఎక్కువ చెప్తూ ఉంటారు. రొటీన్ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ కానీ, రొటీన్ మనం రోజువారీగా చేసే పనుల్లో కానీ జనరల్గా అంత పెయిన్స్ ఎక్కువ ఉండవు. స్టేజ్ 3కి వచ్చేదలికంటే డెఫినెటివ్ ఆస్టియోఫైట్స్, అంటే డెఫినెటివ్గా జాయింట్ అనేది మనకి నేరో ఉంటుంది. సో ఆస్టియోఫైట్స్ అనేవి మనకి ఎక్కువ కనపడుతూ ఉంటాయి. అదేవిధంగా ఎక్స్రేలో మనం చూసుకుంటే చిన్న సిస్ట్ లాంటివి కనపడుతూ ఉంటాయి మనకి. వాటిని మనం ఏంటంటే సబ్కాండ్రల్ సిస్టులు అంటాము. అదేవిధంగా స్క్లిరోసిస్ అంటే బోన్ జాయింట్ లైన్ దగ్గర మనకి ఏంటంటే థిక్నింగ్ అనేది ఎక్కువ అవుతుంది. సో మన ఎక్స్రే చూసుకుంటే కనుక ఎక్కువ థిక్నింగ్ ఉన్నట్టు కనపడుతుంది. వీళ్ళు పేషెంట్స్ ఏంటంటే రొటీన్ యాక్టివిటీస్లో కూడా సో మోర్ దాన్ ఒక హాఫ్ అన్ అవర్ లేదా మోర్ దాన్ 1 అవర్ రొటీన్ యాక్టివిటీస్ చేసుకున్నా కూడా నాకు పెయిన్ వస్తుందని మనకు అట్లాగా కంప్లైంట్తో వస్తూ ఉంటారు. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ మనకి ఏంటంటే స్టేజ్ 2, స్టేజ్ 3లో అప్రోచ్ అవుతూ ఉంటారు. సో దీన్ని మనం స్టేజ్ 3 ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. ఇంకా 4th స్టేజ్కి వచ్చేయాలంటే సివియర్ ఆస్టియోఆర్థరైటిస్. ఈ సివియర్ ఆస్టియోఆర్థరైటిస్లో అంటే జాయింట్ స్పేస్ అనేది పూర్తిగా మనకి తగ్గిపోయేసి 2 ఎముకలు మనం ఎక్స్రేలో చూస్తే 2 ఎముకలు దగ్గరకు వచ్చేసినట్టు ఉంటాయి. దీంతో పాటుగా కొంతమంది మనకంటే అరుగుదల మనకి ఏ పక్క జరుగుతుందో దాన్ని బట్టి కాళ్ళు బెండ్ కూడా అయిపోయి ఉంటాయి అన్నమాట. సో మనకి కామన్గా ఏంటంటే మిడిల్ జాయింట్ స్పేస్ అంటాం. అంటే మోకాలు మనకు కాలు తీసుకుంటే లోపల భాగం జనరల్గా 80% మందిలో అరుగుతూ ఉంటుంది. సో మీడియల్ జాయింట్ స్పేస్ తగ్గినప్పుడు మనకు వచ్చేదాన్ని అంటే మనం వేరస్ డిఫార్మిటీ అంటాం, దొడ్డి కాళ్ళు అంటారు చాలామంది. సో ఇది కామన్గా కనపడేది. బట్ కాకపోతే ఏంటంటే రేర్గా ఒక 10 to 20% మందిలో లేటరల్ జాయింట్ స్పేస్ అంటే బయట పక్క మోకాలు కూడా మనకు అరగొచ్చు. అట్లా అరిగినప్పుడు ఏంటంటే కాలు బయటికి వంకరగా ఉంటుంది, దీన్ని వాల్గస్ డిఫార్మిటీ అంటాము. సో ఇట్లాగా మనకు పేషెంట్ ప్రెజెంట్ అవుతుంది.